చివరి మాట, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. తిరగబడిన వాళ్ళ మీద కూడా, వాళ్ళ కోసం కూడా విజ్ఞాపన. ఏమండి, నువ్వు దేవుని కుమారుడువా, దిగు చూద్దాం అన్నప్పుడు కూడా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు. అది విజ్ఞాపన కాదండి, ప్రేయర్, ప్రార్థన. ఏంటంటే ఆ మంచితనం. నిజంగా యేసుక్రీస్తు వారిలాంటి మంచితనం ఉన్న దేవుడిని చూడలేదండి నేను. అంత మంచోడు ఏంటండి, ఇంత మంచితనమా? తిడుతున్న వాడిని సైతం క్షమించమని కోరే దేవుడు చరిత్రలో ఎక్కడున్నాడు చెప్పండి? తిట్టడం కాదు కదా, ఒక మాట అన్నాడు అని తెలవగానే యుద్ధాన్ని ప్రకటించి ఆడ తలకాయ నరికేసిన చరిత్రలో దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అండమే, అన్నందుకే అలాంటిది హింసించి కొట్టి రక్తాన్ని కళ్ళ చూస్తున్నా, రక్తం కారిపోతున్నా, నీరసించిపోయి కొద్ది సమయంలో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నా, అలాంటి సమయంలో కూడా ఏంటండి ఆ క్షమా హృదయం, ఆ గొప్ప మనసేంటండి ఆయనది? సాత్వికుడు అన్నాడు. అందుకే అబ్బా, యేసు ప్రభువుకు గొప్ప పేరుండి తెలుసండి, సాత్వికుడు.